చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. రామాయణం టీజర్ విఎఫ్ఎక్స్ మీద ట్రోల్ చేస్తున్నారు. అండ్ అలాగే అంతకుముందు ఆదిపురుషు విఎఫ్ఎక్స్ మీద ట్రోల్ చేశారు. ఏ మూవీ అయినా కానీ గ్రాఫిక్స్ సీజీ గానీ ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం దాని మీద విపరీతమైన ట్రోల్స్ అయితే చేస్తున్నారు. రేపు మైథలాజికల్ మీద మన త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో తీయబోయే గాడ్ ఆఫ్ వార్ మూవీ మీద కూడా ఇలానే ట్రోల్స్ జరుగుతాయా అని చెప్పి అందరికి డౌట్లు అయితే ఇప్పుడు ఒక రేంజ్ లో వచ్చేస్తుంది. ఒకటి క్లియర్, త్రివిక్రమ్ గారు చేయాల్సింది ఒకటే, ఈ ఏదైతే మూవీ ఉందో హెవీ విఎఫ్ఎక్స్ మీద అస్సలు డిపెండ్ అయితే అవ్వకండి. ఏదో ఒక్క యాక్షన్ బ్లాక్ కోసం మాత్రమే మీరు ఆ విఎఫ్ఎక్స్ అనేది వాడుకోండి. మిగతాదంతా డ్రామా చూపించండి. మాకు డ్రామా కథ చెప్పండి. యాక్షన్ సీక్వెన్స్లు, ఫైట్లు, గాలి ఎగురుడు, ఆ విఎఫ్ఎక్స్ అవుతున్న సగం ట్రోల్స్ మొదలవుతున్నాయి. ఎందుకు పనికిరాని ఇవన్నీ చూపించేసి గ్రాఫిక్స్ ఇవి అనుకొని బొమ్మలు పెట్టి ఇవన్నీ ఫైల్ చెప్పేసరికి జనాలు కూడా ఏం బాగున్నాయి విఎఫ్ఎక్స్ అని అనేస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి వెనకాల ఒక అవుట్పుట్ కోసం ట్రై చేస్తున్నారు. అందుకే అంటున్నాను, మీరు ఎట్లా లైవ్ అడాప్షన్ లో తీస్తున్నారు కాబట్టి మన పాతకాలంలో మన ఓల్డ్ మూవీస్ ఎలా ఉండేవి, విఎఫ్ఎక్స్ తక్కువ డ్రామా ఎక్కువ, మీరు అదే ఫోకస్ చేయండి. అది చేసే మాత్రం మన గాడ్ ఆఫ్ వార్ మీద ఎటువంటి ట్రోల్స్ అయితే రావు. అండ్ ఎవ్వరు కూడా దాని మీద ఇంకా భయపడరు, ఆలోచన ఉండదు. అలాగే బడ్జెట్ కూడా మన దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు పుష్ప 1600 కోట్లు కొట్టింది, ఏం విఎఫ్ఎక్స్ ఉన్నాయని చెప్పి. బాహుబలి 1800 కోట్లు కొట్టింది, తేడేంటి 200 కోట్లు. రాజమౌళి గారు అంత విఎఫ్ఎక్స్ బడ్జెట్ పెట్టేసి అంత ఖర్చు పెట్టుకుని అన్ని ఇయర్స్ తీస్తే పుష్ప చూడండి జస్ట్ ఒక డ్రామాతో స్టోరీ. అదంతెందుకు, ఈ పుష్ప బాహుబలి వదిలేండి, రీసెంట్ గా వచ్చిన దురంధర్ సెట్ చేశారు పాకిస్తాన్ ది, థాయిలాండ్ లా 200 కోట్లు ఖర్చు పెట్టారు అంతే. మొత్తం కాస్ట్ అండ్ గ్రూప్ ఇచ్చిన రెమ్యునేషన్స్ తో 250 కోట్లు అయినాయి అంటే 2 parts కి. కలెక్షన్ చూడండి, ఇన్ని ప్లాన్ చేసి కానీ ఇప్పుడు హైయెస్ట్ కలెక్షన్ దానికి 2500 కోట్లు అంటే షేర్ 1000 కోట్లు తన చేతులు పడ్డాయి. అండ్ అది ఒకటే కాదు, దంగల్లో ఏం కథ ఉంది, ఏం విఎఫ్ఎక్స్ ఉన్నాయని చెప్పి, ప్యూర్ డ్రామానే కదా. ఆ ఎమోషన్స్, ఆ డ్రామా ఉంటే చాలు, కలెక్షన్స్ వచ్చేస్తాయి విపరీతంగా. సో దాని మీద ఫోకస్ చేసి గాడ్ ఆఫ్ వార్ కి ఎక్కువ విఎఫ్ఎక్స్ కాకుండా జస్ట్ ఫోకస్ ఆన్ ద డ్రామా అండ్ ఎమోషన్స్. నటనతో తారకన్నా పిండేస్తాడు కాబట్టి మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఆ విఎఫ్ఎక్స్ అనేవి సైడ్ లైన్ అయితే అయిపోయి యాక్టింగ్ అనేది బాగా ఎలివేట్ అయ్యి ఆ డ్రామా కథ అనేది జనాలకు బాగా పంచుకుంటారు, చూస్తారనేది నా ఒపీనియన్. దేవర మూవీలో కూడా అదే వర్కౌట్ అయింది. వాళ్ళు ఎంత విఎఫ్ఎక్స్ ఎంత యాక్షన్ అని చెప్పుకుని వచ్చినా కూడా ఆ డ్రామానే మూవీ నిలబెట్టింది. ఇక్కడ కూడా మాకు డ్రామానే కావాలి. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.